తెలంగాణలో ధరణి, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎన్నికల వేళ అసలేంటి వివాదం? దీనికి సంబంధించిన కొంత సమాచారం ఉంది, చూద్దాం. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధరణి అంశం చాలా హాట్ టాపిక్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు కాళేశ్వరంతో పాటుగా ధరణి వివాదం కూడా పెద్ద బూస్ట్ అయింది. అధికారంలోకి వచ్చాక కూడా మొదట్లో ధరణిపై రేవంత్ సర్కార్ చాలా హడావుడి చేసింది. ధరణిని తీసేస్తామని, దాని ప్లేస్లో కొత్త పోర్టల్ తీసుకొస్తామని స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. తర్వాత దాని మీద మాట్లాడే నాయకుడు లేడు. కోర్స్ అది ఇప్పుడు ఎన్నికల అంశం కాదు. ఒకవేళ బీఆర్ఎస్ బలంగా ఉంటే ధరణి అంశం మళ్ళీ ఫోకస్లోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇక అదే లెవెల్లో ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం తీవ్రంగా మారింది. అసలు ఈ చట్టం ఉద్దేశం ఏంటి? అధికార పక్షం చెబుతున్నట్లుగా భూ సమస్యల పరిష్కారానికా, లేక విపక్షాలు చెబుతున్నట్లుగా భూ హక్కులు కాల రాసేందుక? తెలంగాణ ఎన్నికల్లో ధరణి పోర్టల్ మాదిరిగా ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వివాదం అవుతోంది. తాజా ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మారింది విపక్షాలకి. అయితే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారు. అలా సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులుగా జిరాక్స్ పత్రాలు ఇచ్చేలాగా ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వివాదం అలుముకుంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం భూ కబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపించాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టుకు వెళ్లిన ప్రజలు ఈ యాక్టు వల్ల తిరిగి అధికారుల వద్దకే వెళ్లాల్సి వస్తుంది. బడా పారిశ్రామికవేత్తలకు భూసేకరణలో వివాదాలు లేకుండా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నీ పేరు మీద ఉన్న భూమి తెల్లవారేసరికి వేరే ఎవరి పేరు మీదనో మారుతుంది. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు. భూ యాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్ కోర్టులకు లేకుండా చేశారు. కేవలం అప్పీలేట్ ట్రైబ్యునల్ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీరుగానే తెలుసుకోవాలి. 90 రోజుల్లోగా తెలుసుకోకపోతే ఇక అంతే సంగతులు అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి భూములను చట్ట ప్రకారం లాక్కోవడానికి ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకొచ్చిందని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాయి. నిజానికి మొత్తానికి ఈ యాక్ట్పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అవగాహన రాహిత్యం మాత్రం కనిపిస్తోంది. దీని కారణంగా పట్టాదారు పాస్బుక్, అలాగే అడంగల్ లాంటి రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయని, ఈ ఆధారాలేవి లేకుండా పోతే భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కూడా హామీ ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని తమ మేనిఫెస్టోలో కూడా చేర్చాయి విపక్ష కూటమికి సంబంధించిన పార్టీలు. అయితే ఈ యాక్ట్ విషయంలో ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 99% భూ వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఇలా అన్ని భూములకు సంబంధించి ఒకటే టైటిల్ రిజిస్టర్ వస్తుంది. భూములకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులు ఉన్నాయి. ఒకవేళ రికార్డుల్లో పేరు ఉన్నా వేరే వ్యక్తులు భూమి తమదని అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అదే ఈ యాక్ట్ అమల్లోకి వస్తే భూ యజమానులకు భరోసా వస్తుంది. వివాదాలు ఉన్న భూములకు ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లు నమోదు చేస్తారు. అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లు నమోదు చేస్తారు. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు అని ప్రభుత్వం తరపున వినిపిస్తున్న వాదన, వివరణ. ఇక ఈ రెండింటి తీర్పులపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కేవలం భూ సమస్యల పరిష్కారం కోసమే తాము ఈ యాక్ట్ను తీసుకొచ్చామని చెప్పుకొస్తోంది. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వివాదం కొనసాగుతున్న వేళ ప్రభుత్వం నుంచి మరో క్లారిటీ వచ్చింది. దీనిపై వెనక్కి తగ్గేది లేదని, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని. ఎవరు? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టేది లేదు, ఆ చట్టాన్ని రద్దు చేసేది లేదని ఆయన విమర్శిస్తూ ఉన్నారు. మీరేమంటారు? మీకున్న అవగాహన ఏమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు మేలు చేసేదా, ఇక్కట్ల పాలు చేసేదా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.